హాస్టల్ పిల్లలు వేరే ఊర్ల నుంచి వస్తారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మా నాయన లేదో చదువుకునే పంపిస్తే వీళ్ళు చదువు విడిచిపెట్టేసి ఉద్యోగాలు విడిచిపెట్టేసి ఆ సెల్ ఫోన్లు పట్టుకొని ఏం మాట్లాడుతుంటారేమో ఇట్లా పెట్టుకొని తిరుగుతా అంటారు పిల్లలు. మన దగ్గర పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 20 years లో చదువుకునే కానీ ఉద్యోగాలకు కానీ అనంతపురం వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ నడమన ఎక్కువ ఫోన్స్ తీసుకొని వాడుకుంటా నైట్ 9 అయినా వరకు రోడ్లపై తిరుగుతున్నారు. అది మన హాస్టల్కి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో చదువుకోవాలా అది ఇది పంపించుంటారు. వీళ్ళని క్రమశిక్షణ చూసుకునే బాధ్యత మనది. ఎందుకంటే మన హాస్టల్కి వచ్చింటారు కాబట్టి మనమే వాళ్ళకి పెద్ద దిక్కు అనమాట. మంచి చెడు మనమే చూడాలా. వాళ్ళు బయటికి పోయేటప్పుడు అమ్మ ఎక్కడ పోతున్నావు, ఏమి మీ పని ఏమి, జాయిన్ చేసుకునేప్పుడు తల్లిదండ్రుల ద్వారానే జాయిన్ కావాలి హాస్టల్లో. వీళ్ళు బయటకు పోతున్నారా ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులకు మీరు అందిస్తూ ఉండాలి. నేను చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు కూడా అంతేను. హాస్టల్కి ఇచ్చేటప్పుడు ఎట్లా ఏమి అని మీరు వివరించుకొని హాస్టల్ ఇడ్చండి. ఈ హాస్టల్ యాజమాన్యం కూడా సెల్ ఫోన్ ఈవినింగ్ 8:30 హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మీకు అక్క చెల్లెమ్మలు చెప్తా ఉండేది. మహిళా వార్డులు నేను చెప్తా ఉండేది. ఆ మహిళా హాస్టల్ చెప్తాను. మెన్స్ హాస్టల్తో నాకు పని లేదు, ఓన్లీ మహిళా హాస్టల్తో మాత్రమే నాకు పని. ఎందుకంటే ఆడపిల్లలకు అన్నగా తమ్ముళ్ళ నేను చెప్తున్న బాధ్యతగా నేను చెప్తున్నాను. వింటే ఉండండి, లేకపోతే లేదు. నాకు ఇలాగే కనుక రోడ్లపై ఇట్లే విచ్చలవిడిగా ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే కనుక హాస్టల్కి ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ చేస్తాను నేను. అంత ఉండుకోకుండా మనమే జాగ్రత్తగా చూసుకునే బాధ్యత హాస్టల్స్ వాళ్ళది. ఏమంటారు అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు? ఓకేనా? ఉంటాను. నమస్తే.